ఎడారిలో సెలయేరులు జనవరి 15. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. బెయేర్షెబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షమవడం ఏదో యథాలాపంగా జరిగిందనుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదే అనుకుంటున్నారా? పొరపాటు. బెయేర్షెబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే. అప్పటిదాకా ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినవి. బావి గురించి దెబ్బలాటల్లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చాయి. చిన్న చిన్న విషయాల గురించిన పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు. ముఖ్యంగా ఇలాంటివి ఒకదాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు. ఇస్సాకుకి ఇది అనుభవంలోనికి వచ్చింది. పోట్లాట తీరిపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు. అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు. స్థలం మార్పు అవసరం అనిపించింది అతనికి. తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోటు నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ రాత్రే దర్శనం వచ్చింది. మనసు ఏమీ అల్లకొల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు. ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం. ఆత్మ నలుమూలలా నెమ్మది పరుచుకున్న తరువాతనే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది. నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం. ఊరక నిలుచుండి చూడు. ఈ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా? ఆందోళన చెందియున్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు. ప్రార్థన చేసిన తరువాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకెప్పుడు అనిపించలేదా? బాధతో నువ్వు పెట్టిన పొలికేకకి కలిగిన భూకంపంలో, ఉరుములో, రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు. నీ ఆక్రందనలు అంతమయ్యాక, నిశ్శబ్దం మలుముకున్నాక, నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక, ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తర్వాత నువ్వెప్పుడో ఎదురు చూసిన జవాబు వస్తుంది. ఓ హృదయమా, నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి. నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పుళ్లను ముందు అదుపులో పెట్టుకో. నీ జీవితంలో రేగిన తుఫానును మర్చిపోయి నీ తోటి వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో. ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకిపోతున్న వరద నీటి వెనకాలే దేవుని ఇంద్రధనస్సు కనిపిస్తున్నది. నీ నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు. ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో. చింతలు లేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింతగొలిపే అందమైన దైవ రహస్యాలు వింటుంది. అల్లరి మూక పడుతుంది. అన్య విషయాల కోసం ప్రాకులాడుతుంది. అన్వేషించు వినిర్మల సంగీతం వినిపించే మరోలోకపు ధన్యతా స్వరాలను. దుమ్ము నిండిన దారి నీకొద్దు. తెల్లవారుజామున తలతలా మెరిసే సముద్రోపరితలంగా మచ్చలేని ఆత్మను నవోన్మేషంగా ఉంచుకో. ఆమెన్.